ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఫోన్ కాల్ రావటంతో జాను తన అక్కకి ఏమైపోతుందా అని పరుగు పరుగున వివేక్ని తీసుకుని లక్ష్మి దగ్గరికి అవతల వారి ఊరికైతే వెళ్తుంది కదా. ఒక్కసారిగా లక్ష్మి, జాను ఏమైంది, ఎందుకంత కంగారు పడిపోతున్నావు అని అనగానే, చెప్పండి అని వివేక్ని అంటూ ఉంటుంది. ఇదేదో బాగుంది, ఫోన్ కాల్ వచ్చింది నీకు, పరుగు పరుగున వచ్చింది నువ్వు, మళ్ళీ నన్ను చెప్పమంటావేంటి అని అనగానే, అక్క ఇవన్నీ అవసరమా, మన ఊరి సమస్య కూడా కాదు కదా, ఇది పక్కూరి సమస్య, వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకక్క ఇవన్నీ కూడా, ఏదో పండక్కి వచ్చాం వెళ్ళిపోతాం అని అనగానే, అదేంటి జాను, మన ఊరైతే ఏంటి పక్క ఊరైతే ఏంటి, పాపం వీళ్ళకేమీ తెలియదు, అమాయకులైన ఈ ప్రజలతో ఆడుకుంటున్నారు అని అనగానే, వాళ్ళ గురించి నీ ప్రాణాలు తీసుకుంటావా అక్క, అవతల నీ ప్రాణాలు తీసేస్తారని బెదిరించి మరీ నాకు ఫోన్ చేశారు అని అనగానే, లక్ష్మి జాను కళ్ళల్లో ఆ కన్నీళ్ళు, జాను మాటల్లో ఆ ప్రేమ తెలుసుకొని, పిచ్చిదానా నాకేదో అయిపోతుందని చెప్పేసేసి కంగారు పడిపోతున్నావా, నాకేమీ కాదు జాను, నేను బాగానే ఉంటాను, వాళ్ళు వీళ్ళని కావాలని ఆడుకుంటున్నారు, కాబట్టి మన ఊరి మన తాతయ్య గారు ఆపదలో ఉన్న వాళ్లకు, కష్టాల్లో ఉన్న వాళ్లకు ఎంత దూరమైన సహాయం చేస్తే అదే మనకు శ్రీరామ రక్ష ఉంటుంది అని చాలాసార్లు చెప్పారు, మర్చిపోయావా అని అనగానే, సరేనక్క, నువ్వు చేస్తున్న ఈ పనికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి జాను చెప్పగానే లక్ష్మి కూడా సంతోషపడిపోతుంది. చూడండి, వాళ్ళకైతే నేను అదిరిపోయే వార్నింగ్ ఇచ్చాను, కాబట్టి మీరు పండించిన ధాన్యాన్ని మీరే తీసుకొని వెళ్ళి చక్కగా దాన్ని అమ్ముకొని ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుందాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి లక్ష్మి చెప్తూ ఉంటే, మీరు నిజంగానేనమ్మా పండక్కి మా ఊరికి దేవతలాగా వచ్చారమ్మా అని అక్కడ ఉన్న వాళ్ళు రైతులందరూ కూడా లక్ష్మిని అంటూ ఉంటారు. ఈ లోపల కారులో నరసింహ స్పీడ్గా వచ్చి కారు అయితే ఆపుతారు. ఏయ్ లక్ష్మి ఎవరు, లక్ష్మి ఎవత్తే ఇక్కడ అని చెప్పేసి అనగానే, ఏయ్ నోటికొచ్చినట్టు మాట్లాడకు, మర్యాద అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు. ఇక వెంటనే, చూడు, నువ్వు ఏదేదో చేద్దామనుకుంటున్నావు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావటం లేదు, నేను నీ ఇంటికి రాలేదు, నీ ఊరికి రాలేదు, పక్క ఊర్లో సమస్యలు నీకెందుకు, పండగకు వచ్చిన దానివి చూసుకొని వెళ్ళిపో, కాదు కూడదు అని అన్నావనుకో, రేపు పొద్దున తెల్లారేసరికి ఏం జరుగుతుందో తెలుసా, అచ్యుతాపురంలో నువ్వు చూడటానికి ఒక్క ఇల్లు కూడా ఉండదు, మొత్తాన్ని భూస్థాపితం చేసేస్తాను, కాదు కూడదు అని చెప్పేసి అడ్డుపడ్డావనుకో, అదే ఇంటి కింద నిన్ను కూడా పూడ్చి పెడతాను, సమాధి చేసేస్తాను నిన్ను కూడా అని చెప్పేసి నరసింహులు అయితే చెప్తూ ఉంటారు. ఇక వెంటనే మిత్ర అంటూ ఉంటాడు, చూడు నరసింహులు, నువ్వు ఇల్లులే కూలగొట్టేస్తావో మనుషుల్ని సమాధి చేసేస్తావో నాకైతే తెలీదు, కానీ నా భార్య తిను లక్ష్మి అని చెప్పేసి భుజం మీద చేయి వేసి మరీ లక్ష్మిని తన వైపుకు తీసుకుంటాడు. ఈ సీన్ చూసేసిన జానుకి, మనీషాకి, అలానే దేవయాని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. మిత్ర ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ప్రేమతో తిను నా భార్య లక్ష్మి అని దగ్గరికి తీసుకున్నాడు అని చెప్పేసి మనీషాకి చాలా షాక్గా, చాలా బాధగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే తిను ఏం చేసినా కూడా ఇప్పటిదాకా సక్సెస్ లేనిది అనేదే లేదు, ప్రతి విషయంలోనూ సక్సెస్ తీసుకుంటూనే వచ్చింది, నా భార్య ఏం చేసినా మంచి పని చేస్తుందని నాకు తెలుసు, నా భార్య నీతో ఛాలెంజ్ చేసింది, కానీ నా భార్యకు నేను సపోర్ట్ ఇస్తున్నాను, ఇక నా సపోర్ట్తో నా భార్య నిన్నేం చేస్తుందో తలుచుకుంటుంటేనే పాపం చాలా బాధగా ఉంది అని చెప్పేసి అనగానే, ఇక అప్పుడు నరసింహులు అంటూ ఉంటారు, సరే అయితే 24 గంటల టైం ఉంది, రేపు ఉదయానికల్లా అచ్యుతాపురం అనే ఒక ఊరుందని ఎవ్వరికీ తెలియదు, ఆ ఊర్లో ఇల్లులే ఉండవు, అది ఊరా లేకపోతే కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీనా అనేటట్టు చేస్తాను, అచ్యుతాపురం ఊరు మొత్తాన్ని కూలగొట్టి రేపే నేను మేము కట్టించబోయే ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా వాళ్ళు చేసుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ధాన్యం బస్తాలు తీసుకొని వెళ్తున్నారు, కానీ అక్కడ ఇళ్ళే మీవి కుప్ప కూలిపోతాయి, జాగ్రత్త అని చెప్పేసి అక్కడ ఉన్న రైతులకు కూడా వార్నింగ్ ఇచ్చేసి నరసింహులు అయితే వెళ్ళిపోతారు. ఇక అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది, చూడండి, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు, వాడు మనల్ని ఏమీ చేయలేడు, లాయర్ గారిని కూడా కలిశాం అని చెప్పేసి చెప్పంగానే, మీరున్నారన్న నమ్మకం ధైర్యంతోనే మేమందరం ఉన్నామమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు జాను కనిపిస్తూ ఉంటుంది. అక్క గురించి
అక్క మీద ధైర్యంతో ఇంతమంది సంతోషంగా బతుకుతున్నారంటే అక్క చేసేది ఎంత మంచి పని. అక్క మూలాన ఇంతమందికి సహాయం అందుతుంది. నేను కూడా ఉడత భక్తితో ఏదో ఒక సహాయం చేస్తాను అని చెప్పేసి జాను మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. లాయర్ గారు రేపొద్దున అవి ఇవి చేస్తానంటున్నాడు. జేసీబీని తీసుకుని వచ్చి ఊరంతా కూడా కుప్ప పడేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అసలు రిజిస్ట్రేషన్ అవ్వకుండా వాడి చేతిలోకి చట్టాన్ని ఎలా తీసుకుంటాడు? మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి త్వరగా కోర్టుకి ఆ పేపర్స్ని పంపించండి అని అనగానే అలాగేనమ్మా, తప్పకుండా పంపిస్తాం అని చెప్పేసి ఆల్రెడీ కోర్టులో నేను మెయిల్ చేశానమ్మా. కాబట్టి రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడు ఆ ఇళ్ళని కుప్ప కూల్చలేడు అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి బాధపడుతూనే ఉంటుంది, కంగారు పడుతూనే ఉంటుంది. చీకటి పడుతుంది. రేపొద్దున లాయర్ గారు వచ్చేసరికి కుప్ప కూల్చేస్తే ఇక ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఉన్న సమయంలో లక్ష్మికి కాల్ అయితే వస్తుంది మినిస్టర్ గారి దగ్గర నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి. ఇక లక్ష్మి, మినిస్టర్ గారు మీరా, ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పేసి అనగానే నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అనగానే మేము బాగున్నామమ్మా, మేము సంక్రాంతి పండక్కి ఇక్కడ పోటీలు అవి ఇవి పెడుతున్నాం. చీఫ్ గెస్ట్గా నువ్వు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బహుమతులు ఇస్తావని అనుకుంటున్నాం అని అనగానే నేను వైజాగ్లో లేనుండి, నేను మా ఊరు పండక్కి వచ్చాను, ఏమీ అనుకోకండి అని చెప్పేసి అనగానే అవునా అమ్మా, ఏం ఊరు అది అని చెప్పేసి అనగానే అచ్యుతాపురం పక్కన, కాకపోతే నా ఊరి అందరూ బాగానే ఉన్నారు, నా పక్క ఊరికి సమస్య ఉందండి, లేకపోతే నేను తప్పకుండా అక్కడికి వచ్చేదాన్ని, తప్పుగా అనుకోవద్దు మినిస్టర్ గారు అని చెప్పేసి ఆ పెద్దాయనికి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అచ్యుతాపురమా, అది నేను పుట్టి పెరిగిన ఊరమ్మా, తర్వాత చదువులని ఉద్యోగాలని ఇక ఈ శేష జీవితం అంతా కూడా ఇక్కడ గడిపేశాను. అది నేను పుట్టిన ఊరు, ఆ ఊరికేమైంది అని అనగానే అప్పుడు లక్ష్మి ఆ ఊర్లో కొంతమంది అక్కడ కంపెనీ కట్టాలి అని చెప్పేసేసి అమాయకులైన ప్రజలతోటి వాళ్ళ స్థలాలను పొలాలను కబ్జా చేసుకుంటున్నారు. నేను వాటి కోసం లాయర్ గారికి నోటీసులు కూడా పంపించాను అని అనగానే సరే అయితే నా దాకా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి నేను కూడా చూసుకుంటానమ్మా లక్ష్మి అని చెప్పేసి అనగానే సరే మినిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లక్ష్మి అయితే ఫోన్ని పెట్టేస్తుంది. ఇక ఉదయాన్నే లక్ష్మి వాళ్ళందరూ కూడా అచ్యుతాపురం దగ్గరికి వెళ్తారు. ఈ నరసింహులు క్రెయిన్ వేసుకొని వచ్చేస్తాడు. క్రెయిన్ వేసుకొని వచ్చేసేసి కూర్చోండ్రా, కూర్చోండి, ఎవడొస్తాడో చూస్తాను, ఏ పోలీసులు వచ్చినా వాడి చేతిలో ఎంతో కొంత పెట్టేస్తే మనకే సలాంలు కొట్టేసి వెళ్ళిపోతారా, ఆ తర్వాత ఈ ఊరంతా మనదే, ఈ ఊరు మొత్తం కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకుంటారు, కాబట్టి కూల్చండ్రా కూల్చండి అని చెప్పేసి అంటూ ఉంటే లక్ష్మి కూల్చడానికి వీల్లేదు అని చెప్పేసి అడ్డుపడుతుంది. ఏరా, భయపడుతున్నావా? పడితే పడింది, ప్రాణం పోయినా పర్వాలా, తనని తొక్కించేసే, ఎలాగో భూస్థాపితం చేస్తానని ఛాలెంజ్ చేశాను, ముందు తనని భూస్థాపితం చేసిన తర్వాతే మిగతా ఇల్లులన్నీ మనం కూల్చేద్దాం అని చెప్పేసి నరసింహులు అయితే అంటూ ఉంటారు. ఆ డ్రైవర్ కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ ఊరు వారందరూ కూడా మా మీద నుంచి మా ఇల్లులు కూల్చండి, మా ఇల్లులు కూల్చే హక్కు మీకు లేదు, మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ కూడా కాలేదు అని చెప్పేసి ఈ రకంగా అంటూ ఉంటే నరసింహులు ఏంట్రా ఇంకా చూస్తున్నారు, వాళ్ళని పక్కకు లాగిపడేయండి అని రౌడీలకు చెప్పంగానే పాపం అమాయకులైన ప్రజల జీవితాలతో ఆడుకున్నదే కాకుండా అడ్డుపడుతున్నందుకు వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు పక్కకి లాగుతూ ఉంటారు. వాళ్ళని కొంతమంది మగవాళ్ళు తిరగబడుతుంటుంటే వాళ్ళని తిట్టి కొట్టి మరీ పక్కకు లాగుతూ ఉంటారు ఈ నరసింహులు తాలూకు రౌడీలు. ఇక మిత్ర వాళ్ళని ఎంతమంది ఆపుతారు? ఇలా ఆ రౌడీలకి ఈ ఊరి వాళ్ళకి చిన్న ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. సడన్గా అక్కడికి పోలీసులు అయితే వచ్చేస్తారు. పోలీసులు రాగానే అందరూ సైలెంట్ అయితే అయిపోతారు. ఇక వెంటనే మిస్టర్ నరసింహులు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అనగానే అవునా, నేనేం చేశానని అరెస్ట్ చేస్తారు? ఎవరైనా ప్రాణాలను తీశానా, లేకపోతే ఇంకేమైనా చేశానా అని చెప్పేసి అనగానే ఇక నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది ఈ ఊర్లో ఎవరికి ధైర్యం ఉంది అని చెప్పేసి అడుగుతున్నావు కదా, నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది నీకు పోటీగా ఉన్న ఈ లక్ష్మి అనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. ఈ లక్ష్మినో మిత్రనో ఈ ఊరి ప్రజలో కాదు అని అనగానే మరి ఎవరు నా మీద కంప్లైంట్ పెట్టింది అని అనగానే మినిస్టర్ గారు అని చెప్పేసి అనగానే మినిస్టర్ గారా అని అనగానే అవును, ఆయన పండగ సెలబ్రేషన్స్లో ఉన్న తన పుట్టిన ఊరికి ఎప్పటికైనా ఏదైనా చెయ్యాలి అనుకున్న సమయంలో లక్ష్మి ద్వారా తన పుట్టిన ఊరు ఆపదలో ఉందని తెలుసుకున్నారు. అందుకోసమే ఆయన ఇంత దూరం వచ్చారు.
అమాయకులైన ప్రజలతోటి ఆడుకున్నదే కాకుండా పచ్చని పొలాల్ని నువ్వు ఉంచనివ్వకోకుండా ఫ్యాక్టరీలు కడతారా? మీకు ఎవడూ పర్మిషన్ ఇవ్వలేదు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఇంకా ఇటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసేసి లక్ష్మి వాళ్ళు ఊరి ప్రజలు అందరూ చూస్తూ ఉండంగానే నరసింహుల్ని పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర భద్రంగా నేను కానిస్టేబుల్స్ ద్వారా ఇప్పిస్తున్నాను, ఇక మీరందరూ సంతోషంగా ఉండండి, ఇలాంటి మూర్ఖులు కనుక మీకు బెదిరిస్తే తిరుగుబాటు పడండి తప్ప భయపడద్దు అని చెప్పేసి ఇక అక్కడికి వచ్చిన చీఫ్ మినిస్టర్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కదా. ఇక అందరూ కూడా లక్ష్మికి ఆయనకి నమస్కారం పెడుతూ ఉంటారు. నాకు కాదు, ఇదంతా చేసింది ఈ లక్ష్మీనే, లక్ష్మీ కారణం చేతే ఈరోజు మీరు నిజమైన సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు అని మినిస్టర్ గారు అనగానే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో అవార్డు ఫంక్షన్లో పరిచయం ఏర్పడిన మనకు ఈరోజు ఒక ఊరినే కాపాడే శక్తిని ఇచ్చింది అని అనగానే ఆ బాధ నాకు తెలుసు లక్ష్మి, నేను ఒక రైతు కుటుంబం నుంచే వచ్చాను, నేను చాలా సంవత్సరాలు రైతు పనే చేశాను, వ్యవసాయం చేశాను, ఇక ప్రజలకు ఎదుర మంచి చేయాలని అలా ఊరి మారి అలా 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 చదువులు ఆ తర్వాత వ్యాపారాలు అని అనుకుంటూ వెళ్ళసాగాను అని అక్కడ ఉన్న మినిస్టర్ గారు చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఊరందరూ కూడా లక్ష్మికి జేజేలు కొడుతూ ఉంటారు. జాను తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటంటే ఇలా జరిగింది, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, చిచ్చి, ఆఖరికి మనం కూడా మన చేతులతో లక్ష్మికి జేజేలు కొడుతూ మన నోటితో లక్ష్మిని పొగడాల్సి వస్తుంది అని చెప్పేసేసి దేవయాని మనీషా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నాకంటూ నా వెనక నా చెల్లి, నా భర్త, నా మరిది వీళ్ళందరూ కూడా నా విజయం గురించి ఆకాంక్షించారు. మన పక్కన ఉన్న వాళ్ళు మన గురించి మంచిగా బ్లెస్ చేస్తూ ఉంటే అది తప్పకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అవుతుంది, అది అంతా మంచి జరుగుతుంది అని లక్ష్మి అయితే వాళ్ళందరికీ చెప్పి సెలవు తీసుకొని వచ్చేస్తుంది. అయితే ఇక వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఇక పండగ చేసుకున్న తర్వాత ఊరు వచ్చాం కానీ ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు మిత్ర గారు, మనం గుడికి వెళ్ళాలి అని అనగానే సరే అయితే రేపొద్దున అందరం కూడా బయలుదేరి గుడికైతే వెళ్దాం, ఇక ఇంత దాకా వచ్చిన తర్వాత అమ్మవారి దర్శించకపోతే ఎలాగో అని చెప్పేసి అందరూ అనుకొని ఉదయానికి అందరూ కూడా గుడి దగ్గరికి అయితే వెళ్తారు. గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇక అందరూ కూడా చక్కగా ప్రదర్శనలు చేసుకుంటూ ఉంటే లక్ష్మితో ఒక ఆవిడ, ఏమమ్మా అక్కడ గనక అమ్మవారికి నమస్కరించుకొని మీరు ముడుపు కడితే మాత్రం తప్పకుండా మీ కోరిక కోరుతుంది, అక్కడికి వెళ్ళి ముడుపు కట్టండమ్మా అని అనగానే నిజమా, థ్యాంక్స్ అని చెప్పేసి ముడుపు తీసుకుని కట్టడానికైతే వెళ్తూ ఉంటుంది. ఈ లోపల రౌడీలు నరసింహ జైలుకి వెళ్తాడు కదా, కానీ జైల్లో ఉన్నప్పటికీ కూడా తన మనుషుల చేత లక్ష్మిని కిడ్నాప్ చేసేండ్రా, నా ముందు ఒక ఆడది పొగరుతోటి విజయం సాధించనున్న సంతోషంతో నా ముందు కనిపించకూడదు అని చెప్పేసేసి నరసింహులు లక్ష్మిని అయితే కిడ్నాప్ చేపించేసేయండి అని చెప్పేసి చెప్పగానే రౌడీలు తన అన్న జైలుకి వెళ్ళాడన్న కసితోటి లక్ష్మిని ఎవరికి అనుమానం రాకోకుండా చాలా తెలివితేటలతో ఇక అక్కడి నుంచి అయితే తీసుకొని కిడ్నాప్ అయితే చేసేస్తారు. ఊరందరూ సంతోషంగా ఉంటారు. మిత్ర వాళ్ళందరూ గుడిలో ఉంటారు. గుడిలో అంతా దర్శనం అయిపోతుంది. లక్ష్మి కనిపించకపోవటంతో ఇక అందరూ ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. ఇలా అందరూ కంగారు పడుతూ ఉండగా మనీషా అందరూ కూడా చూస్తూ ఉంటే జాను వెళ్ళి మనీషా చెంప పగలకొడుతుంది. మా అక్కనేం చేసావో చెప్పు, మా అక్క ఎక్కడ చెప్పు, నువ్వే ఇదంతా చేయించావని నాకు తెలుసు అని మనీషా చెంప పగలకొడుతుంది. మన జాను అయితే జాను ఏం మాట్లాడుతున్నావు, లక్ష్మి కనిపించకపోవడానికి నేనెందుకు కారణమవుతాను అని అనగానే ఎవరో మా అక్కని చంపేస్తానంటే చంపేసేని హ్యాపీగా ఉండొచ్చు, ఇక మనకు అడ్డే ఉండదు అని అన్నావు, ఇప్పుడు మా అక్క కనిపించడం లేదు అంటే ఇదంతా నీ పనేనన్న అనుమానం అని చెప్పేసి జాను అయితే మనీషా చంప పగల కొడుతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి మిత్ర లక్ష్మి మీద ప్రేమతో లక్ష్మి ఆచూకీ తెలుసుకొని లక్ష్మిని ఏ రకంగా కనుక్కోబోతున్నాడు, రానున్న ఎపిసోడ్లో అరవింద ఎంట్రీ ఏ రకంగా ఊహించని స్థితిలో ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.